చాలా క్రిప్టో టోకెన్లు ఎందుకు ఫెయిల్ అవుతాయి? దానికి ఒకే ఒక సింపుల్ రీజన్, వాటికి అస్సలు రియల్ యూజ్ ఉండదు. కానీ ఇంటర్లింక్ మాత్రం ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ను కడుతోంది. ఈ విశ్లేషణలో వాళ్ల టోకెన్లకు అసలైన విలువను ఎలా క్రియేట్ చేస్తున్నారో లోతుగా చూద్దాం. సరే, అన్నిటికంటే ముందు మనమీ ఫండమెంటల్ క్వశ్చన్ వేసుకోవాలి. వేల కొద్దీ క్రిప్టో ప్రాజెక్టులు మార్కెట్లోకి వస్తున్నాయి కదా, మరి వాటిలో చాలా వరకు ఎందుకు కనపడకుండా పోతున్నాయి? ఈ ప్రాబ్లం వెనక్కున్న అసలు కారణం మనకు తెలిస్తేనే ఇంటర్లింక్ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమవుతుంది. దానికి సమాధానం చాలా సింపుల్, నిజమైన డిమాండ్ లేకపోవటమే. చాలా టోకెన్లు జస్ట్ స్పెక్యులేషన్, అంటే ధర పెరుగుతుందనే ఊహమీద నడుస్తాయి. రియల్ వరల్డ్లో వాటితో పెద్దగా పనే ఉండదు. ఇంటర్లింక్ సరిగ్గా ఇదే అతిపెద్ద ప్రాబ్లంని సాల్వ్ చేయాలని చూస్తోంది. ఈ సమస్యనే మనం యూటిలిటీ బేస్డ్ డిమాండ్ లేకపోవడం అని అంటాం. అంటే ఏంటంటే, ఒక టోకెన్ను దాని ధర పెరుగుతుందని కొనడం కాదు, దాన్ని వాడి ఏదైనా పని చేసుకోడానికి కొనాలి. అలాంటి డిమాండ్ లేకపోతే ఏ టోకెన్ అయినా సరే మార్కెట్లో నిలబడటం చాలా కష్టం. అయితే మరి దీనికి ఇంటర్లింక్ సొల్యూషన్ ఏంటి? వాళ్ళు కేవలం ఒక యాప్ క్రియేట్ చేయట్లేదు, ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ను బిల్డ్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ వెనకున్న మెయిన్ గోల్ ఒక్కటే, టోకెన్ను కేవలం కొని అమ్ముకునే వస్తువులా కాకుండా ఆ నెట్వర్క్లో కంపల్సరీగా వాడాల్సిన ఒక టూల్గా మార్చడం. ఈ ఎకోసిస్టమ్ వెనుక 4 క్లియర్ టార్గెట్స్ ఉన్నాయి. 1. టోకెన్ వాల్యూని కాపాడటం. 2. రియల్ నీడ్ నుంచి డిమాండ్ క్రియేట్ చేయటం. 3. మైనింగ్ ద్వారా వచ్చే కొత్త టోకెన్ సప్లైని మార్కెట్ అబ్జార్బ్ చేసుకునేలా చూడటం. ఇక 4వది, ఈ యుటిలిటీ ద్వారా మొత్తం ఎకానమీని స్ట్రాంగ్ చేయడం. ఈ గోల్స్ రీచ్ అవ్వడానికి ఇంటర్లింక్ 5 వేర్వేరు లేయర్స్లో తన సిస్టమ్ను బిల్డ్ చేస్తోంది. ఐడెంటిటీతో మొదలుపెట్టి పేమెంట్స్, డీఫై, చివరికి రియల్ వరల్డ్ సెటిల్మెంట్ వరకు ప్రతి లేయర్ ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటుంది. ఇదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిదన్నమాట. ఓకే, థియరీ పరంగా ఈ సిస్టమ్ బాగుంది. కానీ నార్మల్ యూజర్ల నుంచి డెవలపర్ల వరకు వేర్వేరు రకాల మనుషులకు ఇది నిజంగా ఎలా ఉపయోగపడుతుంది? ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, నార్మల్ యాప్ యూజర్ల గురించి మాట్లాడుకుందాం. వాళ్ళ వరకు ఈ టోకెన్లు కేవలం డిజిటల్ అసెట్స్ మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు తమ ఇంటర్లింక్ ఐడిని వాడినా లేదా ఇంటర్లింక్ యాప్లో ఏదైనా ట్రాన్సాక్షన్ చేసినా బ్యాక్గ్రౌండ్లో ఈ టోకెన్లు యూజ్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా డైరెక్ట్ కన్జంప్షన్ క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళు టోకెన్లను ఊరికే హోల్డ్ చేయడమే కాదు, ఎకోసిస్టంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారన్నమాట. ఇప్పుడు మైనర్స్ అంటే హ్యూమన్ నోడ్ యూజర్ల విషయానికి వద్దాం. వీళ్ళు నెట్వర్క్కి కొత్త టోకన్లను సప్లై చేస్తారు కదా. అయితే సప్లై పెరిగే కొద్దీ ప్రైస్ పడిపోయి రిస్క్ ఉంటుంది. సరిగ్గా ఇక్కడే ఎకోసిస్టమ్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇంటర్లింక్ ఎకనామిక్ మోడల్కి ఇది హార్ట్ లాంటిది. చూడండి, ఒకవైపు మైనింగ్ ద్వారా కొత్త టోకెన్ సప్లై వస్తుంది, మరోవైపు ఎకోసిస్టంలోని యాప్స్, సర్వీసెస్ డిమాండ్ను క్రియేట్ చేస్తాయి. ఆ సప్లైని ఈ డిమాండ్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు మార్కెట్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది. వాళ్ల టార్గెట్ కూడా అదే. ఇప్పుడు క్రిప్టోలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సెక్టర్స్ ఏంటి? డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ అంటే డిఫై. మరి ఈ డిఫై సెక్టర్లో ఇంటర్లింక్ తమ టోకెన్ను ఎలా వాడాలని ప్లాన్ చేస్తోంది? అక్కడ డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుందో చూద్దాం. ఇంటర్లింక్ వాళ్ల ITLX డిఫై ప్లాట్ఫామ్లో ఈ టోకెన్కి చాలా ఉపయోగాలున్నాయి. ఉదాహరణకి, యూజర్లు టోకెన్లను స్వాప్ చేసినా లేదా ట్రాన్సాక్షన్ల కోసం లిక్విడిటీ ప్రొవైడ్ చేసినా ప్రతిసారీ ఆ టోకెన్కు డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఈ యాక్టివిటీస్ అన్నీ కలిసి ఓవరాల్గా ట్రాన్సాక్షన్ వాల్యూమ్ను పెంచుతాయి. ఫైనల్గా ఎకోసిస్టమ్కి లాంగ్ టర్మ్ సపోర్ట్ ఇచ్చే 2 ఇంపార్టెంట్ గ్రూప్స్ గురించి చూద్దాం. 1. ఇంటర్లింక్ ప్లాట్ఫామ్ మీద కొత్త యాప్స్ బిల్డ్ చేసే డెవలపర్లు. 2. ఈ టోకెన్ను ఒక ఎసెట్గా హోల్డ్ చేసుకునే బిజినెస్లు. ఈ 2 గ్రూప్సు ఎందుకంత ముఖ్యమంటే, వాళ్ళు షార్ట్ టర్మ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. డెవలపర్లేమో వాళ్ళ యాప్స్ రన్ చేయడానికి టోకెన్స్ కొంటారు, బిజినెస్సులేమో ఫ్యూచర్ కోసం అక్యుములేట్ చేస్తాయి. దీనివల్ల స్పెక్యులేషన్తో సంబంధం లేని ఒక స్టడీ డిమాండ్ క్రియేట్ అవుతుంది. ఇప్పటిదాకా మనం ప్రెజెంట్ స్ట్రాటజీ చూసాం. కానీ ఇంటర్లింక్ యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ ఫౌండేషన్ మీద వాళ్ళు ఫ్యూచర్లో ఏం బిల్డ్ చేయబోతున్నారు? వాళ్ల లాంగ్ టర్మ్ విజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల జర్నీ ఇక్కడతో ఆగిపోదు.
ఫేజ్ 1లో ఎకోసిస్టంలో యూటిలిటీని మరింత స్ట్రాంగ్ చేస్తారు. ఫేజ్ 2లో ఆ డిమాండ్ మైనర్స్ క్రియేట్ చేసే సప్లైని అబ్జార్బ్ చేసుకునేలా చూస్తారు. ఆ తర్వాత వాళ్ళ ఓన్ లేయర్ 1 బ్లాక్ చైన్ను లాంచ్ చేసి ఫైనల్గా గ్లోబల్ పేమెంట్ నెట్వర్క్గా ఎక్స్పాండ్ అవ్వాలనేది వాళ్ళ టార్గెట్. ఈ మొత్తం స్ట్రాటజీని ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ లక్ష్యం ఇది: టోకెన్ను ఒక స్పెక్యులేటివ్ అసెట్లా కాకుండా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్గా మార్చడం. సింపుల్గా చెప్పాలంటే ఇది షేర్ మార్కెట్ స్టాక్ లాంటిది కాదు, ఇంటర్నెట్కి కరెంట్ లాంటిది అన్నమాట. తప్పనిసరి. సరే, ఈ పెద్ద ప్లాన్ అంతా అర్థం చేసుకున్నాం కదా. మరిప్పుడు ఒక యూజర్గా లేదా నెట్వర్క్ పార్టిసిపెంట్గా మనం ఏం చెయ్యాలి? దీనికోసం ఇంటర్లింక్ ఇస్తున్న యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఇక్కడ 5 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉన్నాయి. 1. రెగ్యులర్గా మైనింగ్ కంటిన్యూ చేయడం. 2. నెమ్మదిగా మీ పొజిషన్ను బిల్డ్ చేసుకోవడం. 3. రాబోయే వెరిఫికేషన్ ఫేజ్కి రెడీగా ఉండటం. 4. యాక్టివ్గా ఉండటం ద్వారా స్ట్రాంగ్ పొజిషన్ మెయింటైన్ చేయడం. 5. ఎకోసిస్టమ్ అప్డేట్స్ను ట్రాక్ చేయడం. గుర్తుంచుకోండి, ఇది క్విక్ ప్రాఫిట్స్ కోసం కాదు, ఇదొక లాంగ్ టర్మ్ గేమ్. ఈ ఎకోసిస్టంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే డిజిటల్ వరల్డ్ను రియల్ వరల్డ్తో కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్. అదే ఇంటర్లింక్ వీసా కార్డ్. ఇది ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఈ కార్డ్ వెనుకున్న ఐడియా చాలా సింపుల్. మన దగ్గరున్న వెబ్3 అసెట్స్ని, అంటే మనం మైన్ చేసిన టోకన్స్ని రియల్ వరల్డ్లో పేమెంట్స్ కోసం వాడటం. అంటే మీ టోకన్ యూటిలిటీని నిజ జీవితంలో ఖర్చు పెట్టేలా చేయడం. దీనివల్ల ఈ ఎకోసిస్టమ్ కరెన్సీకి గ్లోబల్ అడాప్షన్ వస్తుంది. 5 లేయర్స్, రకరకాల యూజర్లు, డీఫై, వీసా కార్డ్, ఇవన్నీ విన్నాక కన్ఫ్యూజ్ అవ్వద్దు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: ఈ మొత్తం కాంప్లెక్స్ సిస్టమ్ ఒకే ఒక్క సింపుల్ గోల్ కోసం బిల్డ్ చేయబడింది. అదే రియల్ అండ్ సస్టైనబుల్ యూటిలిటీని క్రియేట్ చేయడం. సో ఫైనల్ క్వశ్చన్ ఇదే: ఫ్యూచర్లో కేవలం స్పెక్యులేషన్ మీద నడిచే టోకెన్లు నిలబడతాయా, లేక ఇంటర్లింక్ లాగా ఒక కంప్లీట్ యూటిలిటీ ఎకోసిస్టమ్ను కట్టే ప్రాజెక్టులు సక్సెస్ అవుతాయా? ఈ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.